పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధి కుత్బుల్లాపూర్లోని శ్రీ భూనీళ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ కొండ్రు ఎల్లమయ్య కురుమ, మాజీ ఎంపీటీసీ భీమగోని భాస్కర్ గౌడ్, మాజీ సర్పంచ్ ముద్దం స్వరూప వీరస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బ్రహ్మోత్సవాలకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ క్యామా మల్లేష్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధనం రఘునాథచౌర్యులు, అర్చకులు హరికృష్ణ ఆచార్యులు ఆధ్వర్యంలో ఆలయంలో 3 రోజులుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. 3వ రోజు స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు నిష్ఠతో పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పాడిపంటలు చక్కగా పండాలని, రైతు సోదరులు సంతోషంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 25 లక్షలు ఇచ్చానని, ఇంకా భవిష్యత్తులో ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద అంబర్పేట్ మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్లు, పలు పార్టీల నాయకులు, ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భూనీళ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని 14 సంవత్సరాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో వెంకటేశ్వర స్వామి మనందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి పిల్లా పాపలతో సంతోషంగా ఉండడానికి మనం భగవంతుని ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం. అలాంటి వెంకటేశ్వరుడు మన దగ్గర కుత్బుల్లాపూర్లోనే మనందరికీ ఆశీర్వదించడానికి మరి ఇక్కడ మన దగ్గరికి వచ్చినారు. మరి ఆయన ఆశీస్సులు గ్రామస్తులందరికీ ఉండాలని, వెంకటేశ్వర స్వామిని కొలిసిన ప్రతి ఒక్కరూ ఏ ఇబ్బంది లేకుండా ఉంటారు అనేదానికి ఎన్నో నిదర్శనాలు ఉంటాయి. అందుకే నేను ఇప్పుడు మన మునగనూరు తొర్రూరు మధ్యలో ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి పద్ధతి ప్రకారంగా ఇక్కడ జరపడానికి ఒక పెద్ద దేవాలయాన్ని అక్కడ నిర్మించమని వెంకటేశ్వర స్వామి ఇచ్చిన ఆజ్ఞకు అనుగుణంగా సేవకులుగా నేను కూడా అక్కడ పనిచేయడానికి మొన్ననే 8వ తారీఖు నాడు మరి పెద్ద ఎత్తున భూమి పూజ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. భగవంతుడు అందరినీ మన ప్రాంతం హైదరాబాద్ తూర్పులో ఉండే వాళ్ళందరికీ అనుగుణంగా ఉండే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుణ్ణి చూసినట్టుగా మరి అక్కడ మన ప్రాంతం వాళ్ళందరూ చూసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ మరి ఇక్కడ మన కుత్బుల్లాపూర్ గ్రామంలో భాస్కర్ కానీ ఇక్కడ ఉండేటువంటి నాయకులందరూ మొన్ననే ఇక్కడ ఎండోమెంట్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ అధ్యక్షులు, మెంబర్లు అందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇంకా ఇక్కడ అభివృద్ధి కోసం నా వంతు కూడా ఏది చేయమన్నా చేయడానికి నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు. తప్పకుండా మొన్ననే భాస్కర్ అడిగితే 25 లక్షలు ఇక్కడ ఇచ్చిన, ఇంకా కావాలంటే కూడా ఇస్తాను. ఏ కొదువ లేకుండా మనమంతా నిమిత్త మాత్రులం. వెంకటేశ్వర స్వామి యొక్క దయాదాక్షిణ్యాలతోనే మనందరం పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నాం. 25 లక్షలకు ఇంకా ఏమైనా తక్కువ పడ్డా నేను అది పూర్తి చేయించడానికి ప్రయత్నం చేస్తాను.